హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు పొద్దున నేను లవ్ ఎడిట్స్ వల్ల లీగల్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా అంటే కళ్యాణ్ తనుజ లవ్ ఎడిట్స్ వల్ల ఎవరైనా లీగల్గా మన మీద కేసు వేసే అవకాశం ఉంటుందా లేదా అని క్లియర్గా చెప్తూ ఒక వీడియో చేశాను పొద్దున. దీనికి ముందే ఉంటుంది వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సరేనా? సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెనకటికి ఒక సామెత ఉంది, ఇంట్లో పిల్లం కొట్టిందని ఇంటి వెనకాల ఆ పని మనిషి మీద ప్రతాపం చూపించాడు వెనకటికి ఒక ఎర్రిబాబు గారు. అలా ఉంది. నిన్న ఒక మన నేహా గారు ఉన్నారు కదా, మ్యూచువల్ ఫ్యాన్, ఆవిడ లైవ్ ప్యానల్ కండక్ట్ చేస్తారు కదా, ఆవిడ ప్యానల్కి వెళ్ళాను అనమాట. నేను మాట్లాడలేదు అనుకోండి, జస్ట్ చూశాను అనమాట. ఆ మన సోడా బుడ్డి కూడా వచ్చాడనమాట. ఆ సోడా బుడ్డి వచ్చాడని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. వెళ్తే లిటరల్గా మాస్టరు మన సోడా బుడ్డి గారికి కింద పైన పగలగొట్టి పంపించారు మన వాళ్ళు. నేహా గారిలో కానీ ఆ మిగతా అనుగారిలో కానీ ఇంత ఫైర్ ఉందని నేను ఊహించలే అసలు. నేను ఇంతకుముందు ఏమనుకున్నామంటే వీళ్ళు స్మూత్గా వెళ్ళిపోతున్నారు ఏంట్రా బాబు, మన లాంటి వాళ్ళకి సెట్ కాదులే అని చెప్పేసి నేను ఓ 10 నిమిషాలు చూసి వచ్చేసేవాడిని. బట్ ఈరోజు నిన్న దాదాపు గంట సేపు దాకా చూశాను. ఆ శివారే అతను ఎవరున్నారు కదా, సోడాబుడ్డి, పేర్లు ఎందుకులే కానీ ఆ సోడాబుడ్డి ఉన్నాడు కదా, ఆ సోడాబుడ్డి అతను ఉన్నంత వరకు, మాట్లాడినంత వరకు, ఆ తర్వాత ఒక అరగంట సేపు చూశాను అనమాట. నిజంగా నేహా గారు మీకు సెల్యూట్ అండి. ఇదండి మనకు కావాల్సింది, మన మ్యూచువల్ ఫండ్స్ కావాల్సింది. నీళ్లు తాగించారు మనతో, నీళ్లు తాగించారు చూసారా, సూపర్. ఇది ఇలా ఉండాలి మ్యూచువల్ ఫండ్స్ అంటే. ఇలా ఫైర్ మీద ఉంటేనే ఎవడైనా మన అనడానికి భయపడతాడు. ఇకపోతే మన సోడాబుడ్డి గురించి మాట్లాడుకుందాం కాసేపు. నిన్న ఏమంటున్నాడంటే సోడాబుడ్డి గారు నా పేరు తీశారు అంటే, నా పేరు ఇండైరెక్ట్గా చెప్పారు అనుకోని, నా పేరు కానీ బుజ్జి క్రియేషన్స్ నందు గారి పేరు డైరెక్ట్గానే చెప్పారు, నా పేరు ఇండైరెక్ట్గా చెప్పాడు. నేను కింద కామెంట్లు పెట్టానులేండి, బాగా కాలినట్టు ఉంది, బాగా కింద నుంచి పైదాకా వచ్చి ఎక్కి మాట్లాడాడు అన్నమాట. ఏదో చేస్తున్నాడంట, ఏదో చూస్తున్నాడంట, ఏదేదో మాట్లాడుతున్నాడు. దాని సంగతి పక్కన పెడితే, నేను మన సోడాబుడ్డికి ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే, మన సోడాబుడ్డి దగ్గర లోపల గ్యాస్ లేదు, సోడా లేదు, ఖాళీ సోడా బాటిల్. నిజంగా చెప్తున్నా, ఖాళీ సోడా బాటిల్, ఆన్సర్ లేదు, ఏం మాట్లాడడానికి వాళ్ళు అడిగిన ప్రశ్నస్కి నీళ్ళు నములుతున్నాడు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి మనం భయపడి, మనం ఎడిట్స్ ఆపేసి, మనం కంట్రోల్ అయిపోయి, ఇలాంటి వాళ్ళ గురించి మనం భయపడాల్సిన పని లేదు, అవసరం లేదు. ఇవన్నీ పొద్దున్న చెప్పాను కదా, లీగల్గా ఎలాంటి ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పాను. మా అడ్వకేట్ గారితో మాట్లాడి క్లియర్గా ఓ వీడియో చేశాను. సో కాబట్టి మీరు అది చూస్తే అర్థమవుతుంది, మీకు భయపడాలో వద్దనేది క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి నిన్న జరిగింది ఏంటంటే మాత్రం ఒక్కటి చెప్తాను, నువ్వు సోరాబుడ్డి నీకే చెప్తున్నా విను, నువ్వు సమాధానం చెప్పగలిగే దమ్ము నీకుంటే ప్యానల్లోకి రా. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఏంటి అర్థం? నాకు అర్థం కాగలుగుతా. ఏమన్నా అంటే, ఏమన్నా మాట్లాడితే చాలు ఎడిట్స్ కేటీ ఎడిట్స్ అంటావు. అన్నీ ప్రతిసారి అదొక పాయింట్ దొరికింది, పట్టుకున్నావు, కేటీ ఎడిట్స్ ఆపండి, కేటీ ఎడిట్స్ ఆపండి అంటావు. నువ్వు ఎవడవయ్యా చెప్పడానికి? నీకు అయ్యా కూడా కాదు. ఎవడరా నువ్వు చెప్పడానికి? చెప్పు. నువ్వు ఎవడరా చెప్పడానికి? నువ్వేమో డిక్టేటర్వా, లేకపోతే ఇంకొకటివా, మా ముఖ్యమంత్రివా, మా ఎమ్మెల్యేవా, మా ప్రధానమంత్రివా? నువ్వు చెప్తే మేము వినడానికి? లేకపోతే మాకు మా ఏరియాకి ఏమన్నా నువ్వు హెడ్డువా? ఎవడిబ్బే నువ్వు చెప్పడానికి? నాకు రాజ్యాంగం ఏమన్నా నీకు స్పెషల్ పవర్స్ ఇచ్చిందా? నువ్వు చెప్తే మేము వినడానికి? చెప్పు. మాట్లాడతా, నీ గురించి ఇలానే మాట్లాడతా. ఏం బిక్తావురా? చెప్పోయా. నువ్వు ఏం పీకలేవు, అర్థమైందా? నువ్వు ఏమీ పీకలేవు. కావాలంటే నా ముందు వీడియో చూడు, నువ్వు పెడతా అన్నావు చూడు, లీగల్గా నా మీద కేసులు పెడతా అన్నావు చూడు, దాని గురించి మా లాయర్ గారిని అడిగి కనుక్కొని క్లియర్గా డీటెయిల్గా ఏ సెక్షన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా కేసులు పెట్టచ్చు, ఏ విధంగా ఎవరు పెట్టచ్చు అనేది క్లియర్గా అడిగి కనుక్కున్నాను. కావాలంటే వెళ్ళి చూడు, నీకు అర్థమవుద్ది. నీ మట్టి బుర్రగా నాలెడ్జ్ ఉంటుంది, మా నాలెడ్జ్ అని అర్థమవుద్ది, ఆ మాత్రం నాలెడ్జ్ అని ఉంటుంది, అదన్నా తెలుస్తుంది. మాట్లాడితే కేటీ ఎడిట్స్ వద్దు, లవ్ ఎడిట్స్ వద్దు అంటావు. నువ్వు ఎవడు చెప్పడానికి? నాకు అర్థం కాదు. నువ్వు ఎవడు చెప్పడానికి? ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎవడివి? నీకేమన్నా రాజ్యాంగం హక్కు ఇచ్చిందా, స్పెషల్ హక్కు ఇచ్చిందా? అంబేద్కర్ గారు అలాగే రాజ్యాంగం రాసిన మిగతా 21 మంది ఏమన్నా నీకు 21 మందో 22 మందో ఉన్నారు రాజ్యాంగం రాసిన వాళ్ళు. అందరూ వాళ్ళలో ఏ ఒక్కరైనా నీకు స్పెషల్ పవర్ ఇచ్చారా? లేకపోతే లా ఏమైనా నీకు పవర్ ఇచ్చిందా? నీకు చెప్తే మేము వినడానికి?
ఎవడివయ్యా నువ్వు నన్ను వద్దనడానికి, మా మ్యూచువల్ ఫండ్స్ వద్దనడానికి? నేను నా థంబ్నెయిల్స్ గురించి మాట్లాడావు కదా, నువ్వు నాతో మాట్లాడక ముందు, నువ్వు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసి మాట్లాడక ముందు ఏ ఏ ఏఐ ఎడిట్స్ ఏం పెట్టానో, సారీ ఏ థంబ్నెయిల్స్ ఏం పెట్టానో నువ్వు ఒకసారి చూడు వెళ్ళి. నువ్వు నాతో మాట్లాడక ముందు నేను పెట్టానో లేదో చూడు. నువ్వు నన్ను రెచ్చగొట్టాక నేను పెట్టాను. నువ్వు నన్ను రెచ్చగొట్టిన తర్వాతే నేను అవి పెట్టడం, థంబ్నెయిల్స్ పెట్టడం మొదలెట్టాను. నువ్వు నన్ను రెచ్చగొట్టకపోతే నేను పెట్టేవాడిని కాదుగా. నీకోసమే పెట్టాను అవన్నీ. నీకోసమే పెట్టాను. నువ్వు దమ్మున్న మగాడివైతే చూపించు, నువ్వేందో చూపించు. ఊరిగా ప్యానల్లో కూర్చొని వాగడం కాదు, నువ్వేందో చూపించు. దమ్మున్న మగాడివైతే ఏదో చూపిస్తా అంటావు, ఏమీ లేదు. ఏం చూపిస్తావు నువ్వు? నువ్వు ఇప్పి చూపించే, నీకు చూసేంత ఇంట్రెస్ట్ నాకు లేదు. నువ్వు ఇప్పి చూపించే, నాది ఇంత పొడుగు అంటావు మాట్లాడితే. వద్దులేంగా, నీ గురించి మాట్లాడుకోవడం కానీ, నీ గురించి ఆలోచించడం కానీ అనవసరం. ఎందుకంటే ఆడవాళ్ళ చేత కొట్టించుకున్నావు నువ్వు. ఆడవాళ్ళ చేత కొట్టించుకున్నావయ్యా. సమాధానం చెప్పలేక మింగేసావు అక్కడి నుంచి. నువ్వేంది పీకేది మమ్మల్ని, నా బొచ్చు. వాడిని వదిలేయండి బా. వాడైతే మాత్రం నాకు నవ్వు ఆగలే. నీళ్ళు తాగిపించారు మన వాళ్ళు, మన నేహ గారు కానీ అను గారు కానీ. సెల్యూట్ కొట్టాలి వాళ్ళకి. ఇది ఇలా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఇలా ఉంటే ఇలాంటి వాడు కనపడకుండా పోతాడు. అది నాకు ఈ వీడియో చేయడానికి ఉద్దేశం అది. బాయ్.